హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయి దెబ్బ చాలా గట్టిగా తగిలిసిందండి. చాలా గట్టిగా తగిలిసింది. అప్పుడు ఏదో చాలా చిన్న దెబ్బ అనుకున్నాం, కానీ అది ఏంటో ప్లాండా, ఇంకొకటా, స్కెచ్చా, ఇంకొకటా, ఇవన్నీ పక్కన పెడితే పాపం గట్టిగా తగిలేసిందేమో అనిపించింది. అది కూడా నిన్న, అంటే ఇప్పటిదాకా చాలాసార్లు గుర్తొచ్చింది, కానీ నిన్నటితో మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చేసింది నాకైతే మాత్రం. మీరు కూడా చూసిన వాళ్ళు అది అనిపిస్తే కనుక దయచేసి కమెంట్ రూపంలో తెలియచేయండి. అవును, నిజంగానే అన్న, ఆ గులకరాయి తర్వాత ఆయన గతాన్ని మర్చిపోయారు. ఆయన పార్టీకి సంబంధించినవి, ఆయన చేసినటువంటి పనులు అవన్నీ కూడా మర్చిపోయినట్టున్నారు. కొత్తగా ఆయన ఏదో మాట్లాడేస్తున్నారు, అవన్నీ గుర్తులేక అని చెప్పి అనుకుంటారేమో. డెఫినెట్గా అనిపిస్తే కనుక కింద కమెంట్లో తెలియచేయండి. నచ్చితే లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇకపోతే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒక్క వీడియో మీకు చూపిస్తా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ ఫ్యాన్స్లో నేను కూడా ఒకడిని. ఆయన విజిటింగ్ పాలిటిక్స్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే అడుగు పెడతా ఉంటారో, ఆ అడుగు పెట్టినప్పుడల్లా కంటెంట్ అంటే, కామెడీ అంటే ఇదిరా, ఎంత న్యాచురల్గా చేసేటువంటి నాయకుడు, కమెడియన్ కానీ, హీరో కానీ, డైరెక్టర్ కానీ, స్క్రిప్ట్ రైటర్లు కానీ ఎక్సలెంట్ అంతే. ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఇంత అద్భుతమైనటువంటి కామెడీ టైమింగ్ ఇచ్చేటువంటి నాయకుడు ఉన్నాడని కూడా నాకు తెలిసైతే నేను వినలా, చూడలా. అసలు జంజాల గారు కావచ్చు, ఈవీవి గారు కావచ్చు, అసలు సీను వైట్ల గారు కావచ్చు, ఆఖరికి నిన్న మొన్న తీసినటువంటి మన అనిల్ రావుపూడి గారు కూడా పనికిరారండి. హీరోలు చాలా మంది అనుకుంటాం, బ్రహ్మానందం గారు, ఇంకొకళ్ళు కామెడియన్స్ చాలా మంది అనుకుంటాం, బట్ ఎవ్వరూ కూడా అస్సలు సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టేవాడు లేడు ఈ దేశంలో. చెప్పాలంటే ప్రపంచంలోనే లేడు. చార్లీ చాంపియన్ కూడా పనికిరాడండి. అంత అద్భుతమైనటువంటి కామెడీ ఇస్తారు. అసలు ఆయన ప్రెస్ మీట్ పెడితే మీమ్స్ ఉంటాయి చూశారు, అసలు కొట్టల కంటెంట్, కామెడీ పక్కన పెట్టి ఇది పెట్టి అది పెట్టి ఇది పెట్టి అది పెట్టి అసలు రేంజ్లో ఉంటాయి. అంత అద్భుతమైనటువంటి కంటెంట్. ఆయన వీకెండ్ పాలిటిక్స్ కోసం వచ్చేటప్పుడు నాకు తెలిసి ఆ నాయకులే ఎలా వెయిట్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాలాంటి వాళ్ళకి మాత్రం పండగ చేస్తున్నారు సార్. అద్భుతం. అంటే ఆ వెనకాల ఉన్నటువంటి ఆ రైటర్స్, మీరు చిన్న డైలాగ్ని కూడా రాసింది రాస్తా ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రం కావాలండి ఇంకో 10 రూపాయలు పేటిఎం ఎక్స్ట్రా చేయండి సార్. అసలు చంపేస్తున్నాడు అంత కంటెంట్తో. అసలు మామూలుగా లేదు. ఆయన టైమింగ్. ఎవరో మాకు కూడా చెప్తే ఇంకా నెక్స్ట్ ఎవరికి చెప్పకుండా ఉంటారు, మీకు మాత్రం అలాంటి వాళ్ళు పెట్టుకోండి సార్ అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు అక్కడే ఉండిపోండి సార్, ఇంకెక్కడికి రావద్దు. ఆ కంటెంట్ రైటర్ కూడా ఎక్సలెంట్. ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తావేనండి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే, నిన్న 20 పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదే మనిషైనా అసలు ఎమ్మెల్యేనా అనిపిస్తుంది. ఆవిడ మనిషైనా ఎమ్మెల్యేనా అనిపించిందంట. సరే, ఆయన చేసింది 100% తప్పే, డెఫినెట్గా తప్పే. అది ఎవరైనా చేయొచ్చేమో, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలు చాలా మంది చేశారు కాబట్టి చేయొచ్చేమో, వేరే పార్టీలు కూడా ఏమైనా చేయొచ్చేమో, బట్ జనసేన నుంచి చేశారు కదా, అది చాలా తప్పు. ఎందుకంటే ఆ పార్టీ మిగతా రాజకీయ పార్టీలా కాదు. ఆయన సిద్ధాంతాలు వేరు, ఆయన నడవడికి వేరు. మీరు అవన్నీ ఏమంటారు బలహీనతలు ఉన్నా, ఏమన్నా ఇష్టాలు ఉన్నా, అవన్నీ మీరు మడిచి జేబులో పెట్టుకోవాలి జనసేనలోకి వెళ్లే ముందే. లేకపోతే అలాంటి కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి లేకపోతే పార్టీలో ఉండొద్దు. అలాంటి వాళ్ళు పార్టీ జోలికి, జనసేన జోలికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళొద్దు అనేటువంటిది నిన్న కూడా చెప్పే, మళ్ళీ చెప్తున్నా. ఆయన 100% తప్పే చేశారు. ఎందుకంటే ఆవిడ ట్రాప్ చేసిందా, ఇంకొకటి చేసిందా, ఇవన్నీ బుల్షిట్ మాటలు. 100% ఆవిడ లొంగ తీస్తే లొంగిపోవటానికి నువ్వేం చిన్నపిల్లడు కాదు. అర్థమైందా? చాలా ఉన్నాయి నీ కథలు కూడా, మీరు చేసినవి కూడా 100% తప్పులు ఉన్నాయి దాంట్లో, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక గులకరాయి గురించి మాట్లాడాను, గుర్తుందా? ఇప్పుడు మాట్లాడుకుందామా? మనకి గంటలు గుర్తొచ్చాయా సార్? గంటల మాధవ్ గారు, సారీ గోరుంట్ల మాధవ్ గారు అనుకుంటా. గంటల మాధవ్ గారి వీడియో చూపిస్తే ఏమన్నా గుర్తొస్తుందేమో. చూస్తారా? చూసే ఉంటారులేండి. ఆ రోజు ప్రపంచం అంతా చూసినా కానీ మన పేపర్లో, మన ఛానల్స్లో మాత్రం చూపించలేదు కదా. లోపల పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుని ఉంటారులేండి. ఇకపోతే చాలా ఉన్నాయి, 1, 2 అని చెప్పలేము. మన దగ్గర అంతమంది ఉన్నారు కాబట్టి. సంజన సుకన్యాలతో మాట్లాడినటువంటి ఆడియోలు వింటారా? సరే పోను, అది కూడా మానేద్దాంలేండి. అవంతి శ్రీనివాస్ గారి వీడియో చూసి ఉంటారుగా, ఓకే, అది కూడా మానేద్దాంలేండి. మనకి ప్రియ శిష్యుడు నిన్న కూడా మీకోసం కలవటానికి, ఏంటి ఎంత పెద్ద ఇష్యూస్, ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి అప్పట్లోనే భుజం మీద వెనకేసి తిరిగారు అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ
ఒక వీడియో వచ్చింది, అది కూడా చూసే ఉంటారు. పైగా నిన్న కూడా కలిసాడంట కదా. ఆ వీడియో ఏమన్నా చూపిస్తుంటుంటే గుర్తు వచ్చేదేమో గతం 2024 ముందు జరిగినటువంటి ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏమన్నా టక గుర్తొచ్చేయేమో. పోనీ అయ్యన్న ఏమైనా గుర్తు తెచ్చుకున్నారా? లేదంటే మన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక అమ్మాయిని రేప్ చేశాడని చెప్పి వచ్చింది కదా, అదన్నా చూపిస్తే గుర్తొచ్చేదేమో. లేదంటే విజయసాయి రెడ్డి గారి కోసం ఒక బాధితుడు నా కొడుక్కి నేను తండ్రిని కాదు ఆయనే తండ్రి అని చెప్పాడు చూసారా, అదన్నా గుర్తొస్తే బాగుండేదేమో. లేదంటే ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, ఆ గంటలో 6 గంటలో మీకు మాత్రమే సాధ్యం సార్. కానీ దీన్ని ఇక్కడ కూడా అంటగట్టారంటే అక్కడి నుంచి వచ్చినటువంటి విత్తనాలే కదా. ఏదో అంటారు చూసారా, మనం ఏది విత్తితే తిరిగి మనకి అదే వస్తుంది అని చెప్పి. అదే యథా రాజా తదా ప్రజ అంటే వాళ్ళ వారసులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఆయన సర్పంచ్గా వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి అరవ శ్రీధర్ గారు, ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు ఫొటోస్ అన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అక్కడి నుంచేనండోయ్, ఇది కూడా అక్కడి నుంచే వచ్చిందండోయ్. ఆఖరికి మొన్న టీడీపీలో కూడా బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యే సస్పెండ్ చేశారు చూశారు, అతను కూడా అక్కడి నుంచి వచ్చాడండోయ్. ఎక్కడికి పోతాయి వారసత్వం అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు సార్. మేమేం అనట్లేదు, దయచేసి ఒకసారి చూసుకుంటే బాగుంటుంది అంతే. మనం అంత పెద్ద గొప్ప వాళ్ళందరినీ సస్పెండ్ చేయనప్పుడు మాత్రం వీళ్ళని మాత్రం ధర్నా ఏమన్నా సస్పెండ్ చేసేయండి అని చెప్పి ఎవరు రోజా గారు లాంటి వాళ్ళు ధర్నాలు చేసేస్తారు. మరి గంటల గురించి అన్ని వీడియోల దగ్గర గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా చేసేవేంటి అని చెప్పి ధర్నాలు చేయలేకపోతున్నారు ఏంటి అని రోజా గారిని కూడా అడుగుతున్నారు. కొంచెం ఆవిడ కూడా గతం మర్చిపోకుండా గుర్తు తెస్తే బాగుంటుంది. లేదంటే ఈసారి మీరు మీ ఇంటి దగ్గర ఎల్ఈడి స్క్రీన్ పెట్టి వీడియోలు వేయాల్సి ఉంటుందని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ ముందు కానీ మీ ఇంటి దగ్గర కానీ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరి ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి దయచేసి. అంటే వాళ్ళు చేశారు కదా వీళ్ళు చేస్తే తప్ప అని అంటే డెఫినెట్గా ఇద్దరిది తప్పే, ఇద్దరు దరిద్రాలే. ఏంటి మాకు దరిద్రం అని చెప్పి అనుకోవాలంతే. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలుగు ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఏంటి దరిద్రం మాకు, ఈ వీడియోలు ఏంటి, ఈ దరిద్రం ఏంటి అని అనుకుంటున్నారు. కాకపోతే మన దగ్గర నుంచి వచ్చినటువంటి వారసత్వం అని చెప్పి అనుకోవట్లేదు చాలా మంది, తెలియట్లేదు. కొంచెం చెప్పేటువంటి ప్రయత్నమే చేశారు.